త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్థో నిర్యోగ క్షేమాత్మవాన్. ఇది ఎక్కడ చెప్తున్నాడో చూడండి. చాలా మందికి భారతదేశంలో చాలా పిచ్చి పిచ్చి ఊహలున్నాయి. వేదాంతం అంటే ప్రపంచం నుంచి పారిపోవటం అని, బాధ్యతల నుంచి పారిపోవటం అని. ఎక్కడ చెప్తున్నాడు ఇది? బాధ్యత నుంచి పారిపోతున్న వాడికి చెప్తున్నాడు. చెప్తూ ఏం చెప్తున్నాడో చూడండి. అక్కడ 3 గుణాలను నువ్వు దాటేసి త్రైగుణ్య విషయ వేద, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం 3 గుణాల ద్వారా గుర్తిస్తూ ఉంటాం. ఆ 3 గుణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేదే త్రిపద గాయత్రి యొక్క ఒక విషయం. దాన్ని మనం భగవద్గీత యొక్క 14వ అధ్యాయంలో చాలా డీటెయిల్ గా చదువుకుంటాం. త్రైగుణ్య విషయ వేద, ప్రపంచంలో మనం ఏది తెలుసుకుంటున్నా, ఆఖరికి భగవంతుడి గురించి మనం తెలుసుకున్నా కూడా ముందు ఈ 3 గుణాల ద్వారానే తెలుసుకుంటాం. తర్వాత గుణాతీత స్థితి వస్తుంది. అప్పుడు ఏ విధంగా తెలుసుకుంటాం అనేది ప్రస్తుతం మనం ఊహించలేం. ఇంచేదంటే మనం ఆ 3 గుణాల యొక్క బంధనంలోనే జీవిస్తున్నాం కనుక. నిస్త్రైగుణ్యో భవార్జున, అంచేత నువ్వు ఏమవ్వాలి అంటే ఈ 3 గుణాలను దాటేయాలి అని ఎక్కడ చెప్తున్నాడు. మనం నిరంతరం అది గుర్తుంచుకోవాలి. మనం 3 గుణాలని దాటేయాలంటే మనం ఎక్కడో మఠం వేసి కూర్చోవాలి కాబోలు, ఏదో ఆశ్రమానికి వెళ్ళిపోవాలి కాబోలు, ఎవరితోనూ మాట్లాడకూడదు కాబోలు. అలాంటి పరిస్థితి అర్జునుడిది. యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అది. ఆ క్షణంలో కూడా గుణాతీత స్థితికి వెళ్ళవచ్చు అని చెప్తున్నాడు జగద్గురు. ఇంకోటి నా అనుభవంలో కూడా ఏంటి అంటే అసలు అలాంటి స్థితుల్లోనే మనం గుణాతీత స్థితికి వెళ్ళగలం. మామూలు స్థితుల్లో వెళ్ళలేమేమో అనిపిస్తుంది నాకు. ఎంత విపరీతమైనటువంటి బరువైనటువంటి బాధ్యత నెత్తి మీద ఉంటుందో అంత ఎక్కువగా మనము గుణాతీత స్థితికి వెళ్ళగలుగుతామేమో. కొంచెం ఆలోచించుకోండి దాన్ని. కానీ నిన్న ఇంకోటి కూడా చెప్పాను నేను, మీరు ఆలోచించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ గుర్తు చేసే బాధ్యత నాది. స్కూటర్ని పక్కన ఎలా పెడతాము, కోర్టుని పక్కన ఎలా పెడతాము, మన శరీరాల్ని కూడా మనం పక్కన పెడతాం. ప్రతిరోజు ఆ పని చేస్తాం. ప్రతిరోజు చేయలేకపోయినా మన జీవితంలో చాలా సార్లు మనమే ఆ పని చేశాం. నేను పాత బట్టల్ని ఎలా వదిలేస్తున్నాను, ఈ శరీరాన్ని కూడా అలాగే వదిలేస్తున్నాను అనే ఖచ్చితమైన అనుభూతి మనందరికీ చాలా సార్లు వస్తోంది. అది నా అనుభూతి అని మనకి తెలియటం లేదు. గుర్తుంచుకోండి. అలాగే యుద్ధం చేస్తున్నప్పుడు కూడా, మహాభారత యుద్ధం లాంటి భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మీరు గుణాతీత స్థితికి వెళ్ళవచ్చు.